నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళలో ప్రతిరోజు ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కుంభమేళ ఆరంభమైనప్పటి నుంచి ఒక అమ్మాయి గురించి ప్రముఖంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. ఇండోర్కు చెందిన మోనాలిసా ఫ్యామిలీ కుంభమేళలో పూసల దండలు, రుద్రాక్ష దండలు అమ్ముకోవడానికి వెళ్లారు. కుంభమేళలో కొందరు యువకులు ఈమెను చూసి చాలా అందంగా ఉంది అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె కళ్ళు చాలా స్పెషల్గా ఉన్నాయంటూ ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది. కుంభమేళకు వెళ్ళిన వారిలో చాలామంది ఇప్పుడు మోనాలిసా ఎక్కడ ఉంది అంటూ వెతకడం మొదలుపెట్టారు. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ గుంపులుగా ఏర్పడి ఆమెతో సెల్ఫీకి ఎగబడుతున్నారు. ఆమెను కాపాడేందుకు ఒకానొక సమయంలో ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. మోనాలిసా సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ఎవరో ఒకరు ఖచ్చితంగా పిలిచి సినిమా ఆఫర్లు ఇస్తారని అంతా భావించారు. అయితే సినిమా ఆఫర్పై మోనాలిసా స్పందన ఏంటి అనేది చూడాలి. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో కుంభమేళ మోనాలిసాకి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. త్వరలోనే మోనాలిసాను కలుస్తాను అన్నాడు. అయితే ఆయన తీయబోతున్న సినిమా ఏంటి, ఆమెను ఏ పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నదనేది క్లారిటీ ఇవ్వలేదు. నటిగా చేసే ఉద్దేశం మోనాలిసాకు ఉందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ వంటి అతిపెద్ద ఇండస్ట్రీలో నటించే అవకాశాల కోసం లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశం వస్తే మోనాలిసా వదులుకోదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మోనాలిసా మేకోవర్ మార్చేసింది. ఇటీవల ఒక బ్యూటీషియన్ సోషల్ మీడియాలో మోనాలిసా వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో మోనాలిసాకి మేకోవర్ చేసింది. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోనాలిసా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది, కానీ ఆమె ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్, ఎక్స్ ఖాతాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమె వీడియోలను షేర్ చేస్తూ ఉండేది, కానీ ఆ వీడియోలు పెద్దగా వైరల్ కాలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు మోనాలిసాకి మంచి గుర్తింపు దక్కింది. మోనాలిసా కళ్ళలో ఉన్న ప్రత్యేకత కారణంగా ఖచ్చితంగా బాలీవుడ్లో మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. నటిగా తనను తాను నిరూపించుకుంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఈమెకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తప్పనిసరి.